ఇమాజిన్ ఒకరోజు సడన్లీ పిల్లలకి సూపర్ పవర్స్ వస్తాయి, కానీ గవర్నమెంట్ వాళ్ళని సేవ్ చేయకుండా డైరెక్ట్గా చంపేస్తే. 2043 సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్లో ఒక టెరబుల్ డిజీజ్ మొదలవుతుంది. ఈ డిజీజ్ చాలా డేంజరస్గా ఉంటుంది, ఎందుకంటే ఇది పిల్లలకు మాత్రమే వస్తుంది, అడల్ట్స్కి రాదు. ఈ వైరస్ చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. దాని రిజల్ట్గా 98% పిల్లలు మరియు టీనేజర్స్ చనిపోతారు. కేవలం 2% పిల్లలు మాత్రమే సర్వైవ్ అవుతారు. కానీ సర్వైవ్ అయిన పిల్లలు నార్మల్గా ఉండరు. ఆ డిజీజ్ వాళ్ళలో ఒక స్పెషల్ ఎబిలిటీ ట్రిగర్ చేస్తుంది. ఆ ఎబిలిటీస్ వల్ల వాళ్ళు చాలా డేంజరస్గా మారతారు. గవర్నమెంట్ అన్ని పేరెంట్స్ని వాళ్ళ సర్వైవింగ్ చిల్డ్రన్ని హీలింగ్ మరియు రీసెర్చ్ క్యాంప్కి పంపమని అర్జ్ చేస్తుంది. ఆ సమయంలో అమెరికా ప్రెసిడెంట్ అయిన ప్రెసిడెంట్ గ్రే తన కొడుకు క్లాన్సీ సర్వైవ్ అయ్యాడని మరియు క్యాంప్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని పబ్లిక్కి చెప్తాడు. క్యాంప్లో డాక్టర్స్ మరియు సైంటిస్ట్స్ పిల్లల్ని వాళ్ళ ఎబిలిటీస్ బట్టి 5 కలర్ గ్రూప్స్గా క్లాసిఫై చేస్తారు. మొదటిది గ్రీన్స్, వాళ్ళ ఇంటెలిజెన్స్ చాలా వేగంగా ఇంక్రీజ్ అయిన పిల్లలు. రెండవది బ్లూస్, టెలికైనెటిక్ ఎబిలిటీస్ ఉన్నవాళ్ళు, అంటే మైండ్తో ఆబ్జెక్ట్స్ మూవ్ చేయగలిగే పిల్లలు. మూడవది గోల్డ్స్, ఎలక్ట్రిసిటీ మ్యానిపులేట్ చేయగలిగే పిల్లలు. ఈ 3 గ్రూప్స్ అంత డేంజరస్ కాదని కన్సిడర్ చేస్తారు. వాళ్ళని హీలింగ్ క్యాంప్స్లో ట్రీట్ చేస్తారు. నాలుగవది రెడ్స్, ఫైర్ కంట్రోల్ చేయగలిగే పిల్లలు. ఐదవది ఆరెంజెస్, అన్నింటిలోకి మోస్ట్ డేంజరస్ గ్రూప్. వీళ్ళు ఇతరులు మైండ్స్ మ్యానిపులేట్ చేయగలరు. రెడ్స్ మరియు ఆరెంజెస్ చాలా రేర్గా ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళని చాలా డేంజరస్గా కన్సిడర్ చేసి వెంటనే చంపేయమని ఆర్డర్ ఇస్తుంది. ఇప్పుడు మన స్టోరీ మొదలవుతుంది. ఒక చిన్న అమ్మాయి రూబీ తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది. వాళ్ళ పేరెంట్స్ చాలా వరీడ్గా ఉంటారు, ఎందుకంటే చుట్టూ ఉన్న పిల్లలందరూ చనిపోయారు, కానీ రూబీ మాత్రమే ఇంకా అలైవ్గా ఉంది. ఆ రాత్రి రూబీ తన అమ్మ రూమ్కి వెళ్తుంది. అమ్మని కామ్ చేయడానికి అమ్మ చేయి పట్టుకుంటుంది. కానీ అప్పుడు రూబీకి ఒక స్ట్రేంజ్ విజన్ వస్తుంది. మర్నాడు మార్నింగ్లో అమ్మ రూబీని చూసి రికగ్నైజ్ చేయడం లేదు. తన కూతుర్ని అమ్మకే గుర్తుపట్టడం లేదు. తర్వాత అమ్మ గవర్నమెంట్ని కాల్ చేసి రూబీని హీలింగ్ క్యాంప్కి తీసుకెళ్లమని చెప్తుంది. చివరికి రూబీని మిగతా పిల్లలతో పాటు క్యాంప్కి తీసుకెళ్తారు. క్యాంప్కి వచ్చిన ప్రతి పిల్లవాడిని ఎగ్జామిన్ చేస్తారు, వాళ్ళకి ఏ ఎబిలిటీ ఉందో తెలుసుకోవడానికి. రూబీ ఎగ్జామినేషన్లో ఆమె ఆరెంజ్ అని ఐడెంటిఫై అవుతుంది, అంటే ఇతరులు మైండ్స్ కంట్రోల్ చేయగలిగే మోస్ట్ డేంజరస్ గ్రూప్. డాక్టర్ వెంటనే రూబీకి లీతల్ ఇంజెక్షన్ ఇవ్వాలని తయారవుతాడు. కానీ రూబీ తన పవర్ వాడి డాక్టర్ మనసుని కంట్రోల్ చేస్తుంది. డాక్టర్కి తను గ్రీన్ అని, అంటే హైలీ ఇంటెలిజెంట్ కానీ డేంజరస్ కాదు అని నమ్మిస్తుంది. క్యాంప్లో గ్రీన్స్, బ్లూస్ మరియు గోల్డ్స్ మాత్రమే ఉంటారు. రెడ్స్ మరియు ఆరెంజెస్ అందరినీ వెంటనే చంపేస్తారు, కాబట్టి వాళ్ళు క్యాంప్లో కనపడరు. రూబీ ఆ తర్వాత గ్రీన్గా క్యాంప్లో జీవిస్తుంది. 6 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు క్యాంప్లో పనిచేస్తున్న రూబీని క్యాంప్ కెప్టెన్ తప్పు చేశావని స్కోల్డ్ చేస్తాడు. కెప్టెన్ అనుమానంగా చూస్తూ రూబీ మిగతా పిల్లల కంటే తక్కువగా ఉందని అంటాడు. రూబీ క్యాంప్మేట్ రూబీని డిఫెండ్ చేయడానికి ట్రై చేసి కెప్టెన్ని ఇన్సల్ట్ చేస్తుంది. దాంతో కెప్టెన్ కోపంగా ఆమెని పనిష్మెంట్కి తీసుకెళ్తాడు. క్యాంప్లో పిల్లలతో చాలా బ్యాడ్లీ ట్రీట్ చేస్తారు. తర్వాత క్యాంప్లో ఫ్రీక్వెన్సీ టెస్ట్ జరుగుతాయి. ఈ టెస్ట్లో చాలా లౌడ్ సౌండ్ వాడతారు. ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ పిల్లలకు మాత్రమే వినపడుతుంది, అడల్ట్స్కి వినపడదు. ఈ టెస్ట్ సమయంలో రూబీకి మూర్ఛపోతుంది. ఆమెను డాక్టర్ కేట్ అనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు ఫర్దర్ ఎగ్జామినేషన్ కోసం. ఎగ్జామినేషన్లో ఆఫీసర్లకు తెలుస్తుంది రూబీ ఆరెంజ్ అని. డాక్టర్ కేట్ సీక్రెట్లీ రూబీకి ఒక నోట్ రాస్తుంది. ఆమె ఆరెంజ్ అని తెలిసిపోయిందని, వెంటనే చంపేస్తారని, బాయిలర్ రూమ్లో కలవమని ఆ నోట్లో రాస్తుంది. రూబీ పానిక్ అయి వెంటనే బాయిలర్ రూమ్కి వెళ్తుంది. డాక్టర్ కేట్ అక్కడ వెయిట్ చేస్తుంది. అప్పుడే ఇంట్రూజన్ అలారం మోగుతుంది. ఆఫీసర్స్ అందరూ రూబీని వెతకటానికి పంపబడతారు. డాక్టర్ కేట్ హెల్ప్తో రూబీ ఆమె కార్లో క్యాంప్ నుండి బయటపడుతుంది. చెక్ పాయింట్ దగ్గర దాదాపు క్యాచ్ అవుతుంది. కానీ రూబీ తన పవర్ వాడి ఆఫీసర్ మనసుని కంట్రోల్ చేసి వాళ్ళని వెళ్ళిపోనిస్తుంది. చివరికి 6 సంవత్సరాల తర్వాత రూబీ క్యాంప్ నుండి ఫ్రీ అవుతుంది. కార్లో డాక్టర్ కేట్ రూబీకి ఒక పానిక్ బటన్ ఇస్తుంది. డేంజర్లో ఉంటే దాన్ని ప్రెస్ చేస్తే ట్రాకర్గా వర్క్ చేస్తుందని చెప్తుంది. కేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తన చిల్డ్రన్స్ లీగ్లో పార్ట్ అని. ఈ లీగ్ మిషన్ ఏమిటంటేనే క్యాంప్ నుండి పిల్లలని రెస్క్యూ చేయటం మరియు గవర్నమెంట్తో ఫైట్ చేయటం. కేట్ రూబీని ఒక గ్యాస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్తుంది, రాబ్ అనే తన బాయ్ ఫ్రెండ్ని మీట్ చేయడానికి. రాబ్ కూడా చిల్డ్రన్ రెస్క్యూ మిషన్లో ఉన్నాడు. కానీ రూబీ పొరపాటున రాబ్ చేయి తాకినప్పుడు ఆమెకి విజన్ వస్తుంది. ఆ విజన్లో రాబ్ చిల్డ్రన్ని అబ్యూస్ చేస్తున్నట్టు కనపడుతుంది. రూబీ వాళ్ళ ఇంటెన్షన్స్ గురించి సస్పీషియస్ అవుతుంది.
రూబీ ఒక షాప్లో క్లోత్స్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఒక చిన్న అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎలక్ట్రిసిటీ మ్యానిపులేట్ చేయగలదు. అంటే ఆమె గోల్డ్. ఆమె రూబీని చూసి పారిపోతుంది. రూబీ ఆమె వెనకే పరిగెత్తుతుంది. ఆ అమ్మాయి ఒక వ్యాన్లోకి ఎక్కుతుంది. రూబీ కూడా డాక్టర్ కేట్ నుండి తప్పించుకోవడానికి ఆ వ్యాన్లో దాక్కుంటుంది. ఆ చిన్న అమ్మాయి పేరు జూ. ఆమె మాట్లాడదు మరియు తన ఎబిలిటీ వల్ల ఎప్పుడూ గ్లవ్స్ వేసుకుంటుంది. జూతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, లియం మరియు చార్ల్స్. లియం ఒక బ్లూ అంటే టెలకినీసిస్ ఎబిలిటీ ఉంది. చార్ల్స్ ఒక జీనియస్ గ్రీన్. వాళ్ళు రూబీని ఎక్సెప్ట్ చేసుకుని కేట్ నుండి ఎస్కేప్ చేయడంలో హెల్ప్ చేయడానికి అగ్రీ అవుతారు. వెళ్లే దారిలో లేడీ జైన్ అనే ఒక వుమన్ వాళ్ళని చేస్ చేస్తుంది. ఆమె డబ్బు కోసం పనిచేసే చైల్డ్ హంటర్. కేట్ కూడా వాళ్ళని పర్స్యూ చేస్తుంది. కానీ లియం తన టెలకినీసిస్ పవర్ వాడి లీవ్స్ స్కాటర్ చేస్తాడు, రోడ్ క్రాక్ చేస్తాడు, ట్రీస్ కూల్ చేస్తాడు. దాంతో వాళ్ళు ఎస్కేప్ అవుతారు. ఎస్కేప్ అయిన తర్వాత వాళ్ళందరూ ఒకరినొకరు బెటర్గా తెలుసుకుంటారు. కానీ రూబీ తను ఆరెంజ్ అని రివీల్ చేయదు. తను గ్రీన్ అనే అబద్ధం చెప్తుంది. లియం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వాళ్ళు ఈస్ట్ రివర్ అనే ఒక ప్లేస్కి వెళ్తున్నారని. అక్కడ స్లిప్ కిడ్ అనే మిస్టీరియస్ పర్సన్ లీడ్ చేసేసే చిల్డ్రన్ గ్రూప్ ఉందని. స్లిప్ కిడ్ ఐడెంటిటీ ఎవరికీ తెలియదు, కానీ అతను ఆరెంజ్ అని, మైండ్స్ కంట్రోల్ చేయగలడని అంటారు. లియం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, డాక్టర్ కేట్ లీడ్ చేసే చిల్డ్రన్స్ లీగ్ మంచి ప్లేస్ కాదని, తను ముందు లీగ్లో ఉన్నానని, వాళ్ళు పిల్లల్ని గవర్నమెంట్తో ఫైట్ చేయడానికి సోల్జర్స్గా ట్రైన్ చేస్తారని. లియం దానికి అగ్రీ కాలేదు కాబట్టి లీగ్ వదిలిపెట్టాడు. ఆ రాత్రి వాళ్ళు ఒక ఇన్లో ఆగుతారు. రూబీ తన పేరెంట్స్తో గడిపిన మెమరీస్ గుర్తు చేసుకుంటుంది. చిన్నప్పుడు తన ఎబిలిటీ కంట్రోల్ చేయలేక యాక్సిడెంట్లీ పేరెంట్స్ మెమరీస్ ఇరేస్ చేసిందని రివీల్ అవుతుంది. అందుకే అమ్మ ఆమెని రికగ్నైజ్ చేయలేకపోయింది. స్లీపింగ్ టైంలో రూబీ పొరపాటున జూ చేయి తాకుతుంది. జూ మెమరీస్ వస్తాయి. జూ ఒక గవర్నమెంట్ క్యాంప్లో ఉండేదని, తర్వాత వందలాది పిల్లలు రిబెల్ చేసి పారిపోయారని. ఆ రిబెలియన్ లీడ్ చేసింది లియం అని. క్యాంప్లో ట్రామా వల్ల జూ మ్యూట్ అయిపోయిందని. మర్నాడు మార్నింగ్ వాళ్ళు ఒక లాంగ్ అబాండెన్ మాల్కి వెళ్తారు సప్లైస్ కోసం. అందరూ ఎంజాయ్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి నార్మల్ చైల్డ్హుడ్ ఎప్పుడూ లేదు. కానీ సడన్లీ వాళ్ళ బాడీస్ లిఫ్ట్ అవుతాయి. ఎవరో టెలికినిసిస్తో కంట్రోల్ చేస్తున్నారు. లకీలీ జూ ఎలక్ట్రిసిటీ పవర్ వాడిదాన్ని ఆపుతుంది. అది కూడా టెలికినిసిస్ ఎబిలిటీస్ ఉన్న ఒక గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ అని తెలుస్తుంది. ఆ రాత్రి వాళ్ళు ఈస్ట్ రివర్ గురించి మాట్లాడతారు. ఈస్ట్ రివర్ చాలా సీక్రెట్ ప్లేస్. వాళ్ళకి లొకేషన్ తెలుసు, కానీ రూబీ మరియు ఫ్రెండ్స్కి చెప్పలేరు. కానీ రూబీ సీక్రెట్లీ తన టెలిపాథీ పవర్ వాడి వాళ్లలో ఒకడి మనసుని టచ్ చేస్తుంది. ఆ పర్సన్ అన్కాన్షియస్లీ ఒక క్లూ ఇస్తాడు, ఈడిఓ అనే లెటర్స్. ఆ రాత్రి జీనియస్ చార్ల్స్ ఈడిఓ అంటే ఏమిటో ఫిగర్అవుట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఇనీషియల్లీ ఏమీ దొరకదు. తర్వాత రూబీ తన ఫాదర్ ఒక కాప్ అని చెప్తుంది. దాన్ని విన్న చార్ల్స్ రియలైజ్ చేస్తాడు, ఈ డిఓ అనేది ఒక రేడియో ఫ్రీక్వెన్సీ కావచ్చు అని. ఈ అంటే 5, డి అంటే 4, ఓ అంటే 0. 540 రేడియో ఫ్రీక్వెన్సీ. వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీ ట్రై చేస్తారు. మెసేజ్ వస్తుంది, లొకేషన్ లేక్ ప్రిన్స్, వర్జీనియా. మర్నాడ్ రోడ్లో వాళ్ళని లేడీ జైన్ అంబుష్ చేస్తుంది. ఆమె రైఫిల్ సౌండ్ ఫ్రీక్వెన్సీ వాళ్ళ పిల్లల్ని ఇన్కెపాసిటేట్ చేస్తుంది. కానీ రూబీ తన పవర్ వాడి లేడీ జైన్ మనసుని కంట్రోల్ చేసి తగిన పనిష్మెంట్ ఇస్తుంది. లియం మరియు మిగతా వాళ్ళు షాక్ అవుతారు. ఇంతకాలం రూబీ తను ఆరెంజ్ అని దాచిపెట్టిందని. రూబీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, తన ఎబిలిటీ గురించి తనకే ప్రౌడ్గా అనిపించదని, అందుకే చెప్పలేదని. కొంతసేపటికి రూబీ లియంకి తన పాస్ట్ గురించి చెప్తుంది. వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరికి ఫీలింగ్స్ డెవలప్ అవుతాయి. చివరికి వాళ్ళు లే ప్రిన్స్, వర్జీనియా చేరుకుంటారు. అక్కడ చాలామంది చిల్డ్రన్ ఉంటారు వాళ్ళలాంటే. అందరూ అమేజ్డ్ అవుతారు, ఎందుకంటే చాలా కాలం తర్వాత ఇంతమంది పిల్లల్ని చూస్తున్నారు. వాళ్ళు స్లిప్ కిడ్ని కూడా మీట్ అవుతారు. స్లిప్ కిడ్ రివీల్ అవుతాడు, అతను ప్రెసిడెంట్ గ్రే కొడుకు క్లాన్సీ అని. క్లాన్సీ కూడా రూబీలాగా ఆరెంజ్. ఆ రాత్రి అందరూ పార్టీ చేస్తారు. లియం మరియు రూబీ రొమాంటికలీ డాన్స్ చేసుకుంటారు. మర్నాడు మార్నింగ్ అందరికీ అసైన్మెంట్స్ ఇస్తారు. రూబీని క్లాన్సీ హెల్ప్ చేయడానికి అసైన్ చేస్తారు. క్లాన్సీ రూబీకి చెప్తాడు, తను ఈ టెరిబుల్ డిజీజ్ నుండి సర్వైవ్ అయిన ఫస్ట్ పీపుల్లో ఒకడినని. గవర్నమెంట్ తన మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి క్యూర్ క్రియేట్ చేయడానికి ట్రై చేసిందని, కానీ డాక్టర్స్ ఫెయిల్ అయ్యారని. తన ఫాదర్ అయిన ప్రెసిడెంట్ క్యూర్ దొరికిందని పబ్లిక్కి అబద్ధం చెప్పాడని. క్లాన్సీ ఈవెన్చువలీ ఎస్కేప్ అయి ఈ చిల్డ్రన్స్ అసోసియేషన్ తయారు చేశాడు, అన్ని పిల్లలు సేఫ్లీ జీవించే ప్లేస్. క్లాన్సీ రూబీకి తన పవర్ ఎలా కంట్రోల్ చేయాలో నేర్పిస్తాడు. హ్యాండ్స్ టచ్ చేయకుండా కూడా మైండ్స్ కంట్రోల్ చేయడం రూబీకి నేర్పిస్తాడు. రూబీ చివరికి సక్సీడ్ అవుతుంది. రిటర్న్గా రూబీ అతనికి మెమరీస్ ఇరేజ్ చేయడం ఎలాగో నేర్పిస్తుంది.
కానీ ఈ ప్రాసెస్లో క్లాన్సీ తన పవర్ వాడి రూబీ మనసుని కంట్రోల్ చేసి ఆమెని కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. రూబీ షాక్ అయి అతన్ని కొట్టి వెళ్ళిపోతుంది. రూబీ మరియు ఫ్రెండ్స్ ఆ ప్లేస్ వదిలిపెళ్లాలని డిసైడ్ చేస్తారు. కానీ వాళ్ళు ఎస్కేప్ అవుతున్నప్పుడు క్యాంప్ ట్రూప్స్ వాళ్ళని అంబుష్ చేస్తాయి. లియం ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ సడన్లీ అన్కాన్షియస్ అవుతాడు. తర్వాత రివీల్ అవుతుంది క్లాన్సీ అతన్ని అన్కాన్షియస్ చేశాడని. ఇంతకాలం క్లాన్సీ అన్నింటి వెనక మాస్టర్ మైండ్ అని తెలుస్తుంది. క్లాన్సీ క్యాంప్ క్యాప్టెన్ని కాంటాక్ట్ చేసి అన్ని పిల్లలని అరెస్ట్ చేయమని చెప్పాడు. తన పవర్ వాడి తండ్రి ప్రెసిడెంట్ మనసుని కంట్రోల్ చేస్తూ గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. అతని మెయిన్ గోల్ ఏమిటంటే సూపర్ పవర్స్ ఉన్న పిల్లలతో తన ఆర్మీ క్రియేట్ చేసుకోవడం. తను ఎప్పుడూ అబ్యూస్ చేయబడకుండా ఉండటానికే. రూబీ తన పవర్ వాడి క్యాంప్ క్యాప్టెన్ని చంపేస్తుంది. జూ ఎలక్ట్రిసిటీతో డైవర్షన్ క్రియేట్ చేస్తుంది. అందరూ ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తారు. కానీ సడన్లీ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెలికాప్టర్స్తో అరైవ్ అవుతాయి. ట్రూప్స్తో పాటు ఫైర్ కంట్రోల్ చేయగలిగే రెడ్ గ్రూప్ పిల్లల్ని తీసుకొస్తారు. సీక్రెట్లీ వాళ్ళని గవర్నమెంట్ వెపన్స్గా యూజ్ చేస్తుంది. వాళ్ళు క్యాంప్కి ఫైర్ పెడతారు. బ్యాటిల్ మొదలవుతుంది. రెడ్ ఆర్మీ లియం మరియు ఫ్రెండ్స్ని బర్న్ చేయడానికి ట్రై చేస్తారు. లియం తన పవర్తో రిటాలియేట్ చేస్తాడు. కానీ క్లాన్సీ బ్యాటిల్ మిడిల్లో వచ్చి అక్కడున్న అన్ని పిల్లల మైండ్స్ని మ్యానిపులేట్ చేస్తాడు. లియం మరియు మిగతా వాళ్ళు ఆ ప్లేస్ వదిలిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. రూబీ మాత్రమే క్లాన్సీ ఫేస్ చేయగలదు కాబట్టి ఆమె వెనకుంటుంది. రూబీ తన ఎబిలిటీ వాడి తన ఆర్మీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ క్లాన్సీ తన బ్రూటల్ నేచర్ చూపిస్తాడు. వాళ్ళ మైండ్స్ కంట్రోల్ చేసి ఒకరిపై ఒకరు షూట్ చేసుకోమని చేస్తాడు. క్లాన్సీ తన న్యూ మెమరీ ఇరేజింగ్ పవర్ వాడి రూబీని తన సైడ్కి తిప్పుకోవడానికి ట్రై చేస్తాడు, ఆమె ఫ్రెండ్స్ గురించి మర్చిపోయేలా. కానీ రూబీ తన పవర్ వాడి హెలికాప్టర్ పైలట్ మనసుని కంట్రోల్ చేస్తుంది. హెలికాప్టర్ క్రాష్ అయి ఎక్స్ప్లోడ్ అవుతుంది. రూబీ ఆ ఎక్స్ప్లోజన్ నుండి చార్ల్స్ హెల్ప్తో ఎస్కేప్ అవుతుంది. కానీ దురదృష్టవశాత్తు చార్ల్స్ బ్యాడ్లీ బర్న్ అవుతాడు. రూబీకి పానిక్ బటన్ ప్రెస్ చేయడం తప్ప వేరే చాయిస్ లేకుండా పోతుంది. చిల్డ్రన్స్ లీగ్ని హెల్ప్కి పిలుస్తుంది. మర్నాడు మార్నింగ్ లీగ్ స్క్వాడ్ వాళ్ళందరినీ పికప్ చేస్తుంది. చార్ల్స్ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తారు. జూని ఒక మంచి ఫ్యామిలీ అడాప్ట్ చేసుకుంటుంది. కానీ లియంని లీగ్ అరెస్ట్ చేస్తుంది. ఎందుకంటే అతను ముందు లీగ్ బిట్రే చేశాడు. లీగ్ అనుకుంటుంది లియం లీగ్ గురించి చాలా సీక్రెట్స్ తెలుసు కాబట్టి ఫ్రీగా వదిలిపెట్టడం డేంజరస్ అని. రూబీ కేట్ని మీట్ అవుతుంది. లియంని రిలీజ్ చేయమని బార్గెన్ చేస్తుంది. రిటర్న్గా తను లీగ్లో సోల్జర్ అవుతానని మరియు గవర్నమెంట్తో ఫైట్ చేస్తానని ప్రామిస్ చేస్తుంది. కానీ కేట్ ష్యూర్గా చెప్తుంది రూబీ లేకుండా లియం ఎప్పుడూ వెళ్ళడు అని, మరియు లియం ఉంటే రూబీ లీగ్లో జాయిన్ అవటానికి అలౌ చేయడు అని. చివరికి రూబీ లియంని మీట్ అవుతుంది. లియం వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకోవాలని చెప్తాడు. కానీ రూబీ ఒక పెయిన్ఫుల్ డిసిజన్ తీసుకుంటుంది. లియం ఫ్రీ అవ్వాలంటే మరియు తను లీగ్లో జాయిన్ అవ్వాలంటే లియంకి ఆమె గుర్తుండకూడదు. రూబీ తన పవర్ వాడి లియం మెమరీలో నుండి తన గురించి అన్నీ ఇరేస్ చేస్తుంది. వాళ్ళు మొదటిసారి వ్యాన్లో కలిసిన మొమెంట్, కలిసి మాట్లాడిన మొమెంట్స్, డాన్స్ చేసుకున్న రొమాంటిక్ మొమెంట్ అన్నీ లియం మెమరీలో నుండి పోతాయి. సడన్లీ లియంకి రూబీ గురించి ఏమీ గుర్తుండదు. అతను వెళ్ళిపోతాడు. రూబీ ఏడుస్తూ లియం వెళ్ళడం చూస్తుంది. స్టోరీ ఎండ్లో రూబీ చిల్డ్రన్స్ లీగ్తో జాయిన్ అయి ట్రైన్ చేసుకుంటుంది. కానీ ఇది ఇక్కడితో అయిపోలేదు. క్లాన్సీ ఇంకా అలైవ్గా ఉన్నాడు. రూబీ మరియు ఆమె ఫ్రెండ్ స్ట్రగుల్ ఇంకా చాలా ఉంది. రెండు సైడ్స్ మధ్య ఒక ఫియర్స్ బ్యాటిల్ తప్పదు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేయండి మరియు లైక్ వేయండి. చూసినందుకు చాలా థ్యాంక్స్.